హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి అభిరుచి. ఈ జీలకర్ర మెంతుల పౌడర్కి తెలుగువారి వంటల్లో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. చింతపండు వాడి చేసే పులుసు కూరల్లో, తెలుగువారు చేసే పచ్చళ్ళల్లో, పప్పు చారు ఇలాంటి వాటిలో ఈ పౌడర్ని కాస్త వేస్తే రుచిని మరింత పెంచుతుంది. మరి మన తెలుగింటి వంటలకు ఇంత మంచి రుచిని తెచ్చే ఈ పౌడర్ని ఎలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందో చెబుతాను. 1/2 కప్పు మెంతులను దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్ మీద. అందులోనే 1 కప్పు జీలకర్రను వేయించి స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యాక పౌడర్గా చేసుకోవాలి. జీలకర్ర చాలా త్వరగా వేగుతుంది. జీలకర్ర వేశాక ఎక్కువసేపు వేయించకూడదు. దీనిని మెత్తటి పౌడర్ లాగా చేసుకొని ఎయిర్ టైట్ జార్లో పెట్టుకున్నామంటే 4 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఈ పౌడర్ వంటల్లో వాడడం వల్ల జీర్ణశక్తిని పెంచుతుంది.